పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇక బెంగపడక్కర్లేదు. సిక్కోలు జిల్లా టెక్కలి ప్రాంత ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. అద్భుతమైన తరగతి గదులు, టాలెంటెడ్ టీచర్స్ తో ఆల్ఫా జెన్ స్కూల్ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోంది ఆల్ఫా జెన్ స్కూల్. ఒక తరగతిలో కేవలం 36 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తోంది. విద్యార్థులకు ప్రాక్టికల్ విజ్ఞానం కోసం సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ స్కూల్ ప్రత్యేకం. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాల కోసం స్పెషలైజ్డ్ లైబ్రరీ సౌకర్యం కూడా ఉంది ఆల్ఫా జెన్ స్కూల్లో. విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా క్విజ్ కాంపిటీషన్, టాలెంట్ ఎగ్జామ్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్, స్టూడెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ తదితర కరికులం యాక్టివిటీస్ రెగ్యులర్ గా నిర్వహిస్తుంది ఆల్ఫా జెన్ స్కూల్. ఈ సౌలభ్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని స్కూల్ కరెస్పాండెంట్ కోట మురళీధర్ గారు కోరుతున్నారు. టెక్కలి ప్రాంతం నుంచి ఒక 400-500 మంది ప్రతి ఏడాది వైజాగ్ లాంటి పెద్ద సిటీస్ కి వెళ్లి, లేకపోతే గుంటూరు దగ్గర నుంచి, గుడివాడ దగ్గర నుంచి వెళ్తూను కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఏంటంటే ఖర్చు పెడుతున్నారు. సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు పిల్లలు బంధాన్ని అన్నది దూరం చేసుకొని అక్కడ చదువుతున్నారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలు మానసికంగా పేరెంట్స్ కి దూరం అవుతున్నారు. వాళ్ళు మనం చదువుతున్నారు అని అంటే ఆ స్కూల్స్ ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్ గా ఏదో ఒక ర్యాంక్ సాధించాలి, లేకపోతే ఇంత మంచి మార్కులు కావాలన్న టార్గెట్ తో వాళ్ళు పనిచేస్తున్నారు, అది సాధిస్తున్నారు, మనం కాదనట్లేదు. అట్ ది సేమ్ టైం ఒక మానవత్వం అన్నది, ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మనం ఒక తల్లిదండ్రులకి పిల్లలకి లేకపోతే ఒక మనిషికి ఉండాల్సిన వాల్యూస్ అన్ని కూడా దూరం అయిపోయి చేస్తున్నాము. కాబట్టి అలాంటి వాల్యూస్ తో, మారల్ వాల్యూస్ తో ఉంటున్నాను, అలా ఒక బంధాన్ని కూడాను మెయింటైన్ చేస్తూ మనం అలాంటి అదే ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఆ చదువును మనం ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టేవాడు, ఇక్కడ అందులో 10-20% అమౌంట్ తోనే అంతకంటే బెటర్ చదువు మనం ఇవ్వగలం. సాయంకాలం అయినప్పటికీ ఆ పిల్లోడో పిల్లో వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ తల్లిదండ్రులతో స్పెండ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా ఎదుగుతారు. ఇక పిల్లలకు రెగ్యులర్ గా ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, యోగా, డాన్స్, సంగీతం, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, జిమ్ లో ట్రైనింగ్ ఉంటుంది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా వర్డ్ కొలాబరేషన్ కూడా ఉంది ఆల్ఫా జెన్ స్కూల్ కు. విధేయత, విశ్వసనీయత, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసే స్కూల్ మేనేజ్మెంట్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఈ స్కూల్ స్పెషాలిటీ. సిక్కోలు జిల్లాలో మరే ఇతర స్కూల్ కూడా అందించని విద్యను తాము అందిస్తున్నామని ప్రిన్సిపల్ మేరీ గారు చెబుతున్నారు. సిబిఎస్ఈ సిలబస్ లో 6వ తరగతి నుంచే ఐఐటి, నీట్ శిక్షణ కూడా అందిస్తున్నట్టు తెలిపారు. పిల్లలను చిన్నప్పటి నుంచే కాంపిటేటివ్ మోడ్ లో తీర్చిదిద్దడమే ఈ స్కూల్ స్పెషాలిటీ అన్నారు. This is principal of Alpha Gen School, and we had established the higher technology. In Tekkali, other schools, no other school has been established, and that this is CBSE school. And moreover, our Alpha Gen school mostly they'll focus on communication skills. That every child will rapport in English only from nursery to grade 10th, and the teachers well qualified and well experienced teachers we had been appointed. And the classrooms, such a huge classrooms with high panels and technology we had been established. And we do have the school cinema. It is completely different from other schools. Other schools also they have not got also. So these are and we are focusing on communication skills, academics and discipline. No other school child will speak and communicate in English. Our children are talking in English not only in the campus, even at home also they are rapping in English with their parents and with their siblings. Thank you very much. సమీపంలోని గ్రామాలు, పట్టణాల నుంచి పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పిస్తోంది ఆల్ఫా జెన్ స్కూల్. 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అద్భుతమైన బోధన అందిస్తున్న ఆల్ఫా జెన్ స్కూల్లో సీటు కావాలి అంటే త్వరపడండి. సీట్లు పరిమితంగానే ఉన్నాయని స్కూల్ అడ్మిన్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు చెబుతున్నారు. పిల్లల్లో అకాడమిక్స్ తో పాటుగా అదర్ యాక్టివిటీస్ ని కూడా మనం పెంపొందించడానికి మనం కంప్లీట్ గా స్టార్ట్ చేసామండి ఈ స్కూల్లో. ఈ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా more than 500 స్క్వేర్ ఫీట్ తో ఉంటుంది. ఎవ్రీ క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అరేంజ్ చేసాము. క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ కూడా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అరేంజ్ చేయడం జరిగిందండి.
మెయిన్ మన తాలూకా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ నిమగ్నమై ఉంటుంది. అంటే కొందరు లింగ్విస్టిక్ గా బాగా మాట్లాడతారు, కొందరు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేస్తారు, కొంత సైంటిఫిక్ గా ఆలోచిస్తారు. సో ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ తాలూకా ఇంటెలిజెన్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మల్టీ మోడల్ లెర్నింగ్ విధానాన్ని మనం క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. మల్టీ మోడల్ విధానం ద్వారా పిల్లలకి ఉపయోగపడేది ఎలా ఉంటుందంటే, కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది చేసి నేర్చుకుంటారు. సో చూసి నేర్చుకోవడం ద్వారా 20% నేర్చుకుంటే చేసి నేర్చుకోవడం ద్వారా 60% నేర్చుకుంటారు. సో దానికి చేసి నేర్చుకోవడానికి కావాల్సిన వ్యవస్థ అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను మంచి స్కూల్లో చేర్పించినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. పేరెంట్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా ఆల్ఫా జెన్ స్కూల్లో స్టడీస్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా చెప్తున్నారు, బాగా అర్థమవుతున్నాయి క్లాసెస్ అన్ని. ఇంకా స్కూల్ కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉంది, ఆడుకోవడానికి బాగుంది, డాన్స్ క్లాస్ అలా చాలా ఉన్నాయి. ఇంకా టీచర్స్ ఫ్రెండ్లీగా అందరితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు చెప్పింది చాలా ఈజీగా అర్థమవుతుంది, ఇంగ్లీష్ లో చెప్పినా తెలుగులో చెప్పినా చాలా బాగుంది. అండ్ ఎక్కువ ట్రీస్ ఉండడం వల్ల ఆక్సిజన్ కూడా మంచిగా వస్తుంది, వెంటిలేషన్ ఉంది. చదువుతో పాటుగా వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో స్పెసిఫిక్ గ్రౌండ్ కూడా వీళ్ళకి ఉంది. సో ఆ కారణంతో నేను ఆల్ఫా జన్ కి ఇంట్రెస్ట్ చూపించాను. పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా అవసరం కాబట్టి దానికి అనుగుణంగా ఈ స్కూల్ ఉంది. వాతావరణం చాలా బాగుంది, క్లాస్ రూమ్స్ బాగున్నాయి. క్లాస్ రూమ్స్ కూడా 500 అడుగులు నుంచి 700 అడుగుల వరకు ఒక్కొక్క క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ 36 మంది పెట్టారు. ఎక్కువ ఇంపార్టెంట్ మనం శారీరకంగా కూడా వ్యాయామం అవసరం అండి పిల్లలకి. దానికోసం ఈ గ్రౌండ్ ఉంది. ఏ స్కూల్లో కూడా దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ లో గ్రౌండ్స్ లేవు. బయట నుంచి టీచర్స్ తీసుకొచ్చారండి, అన్ని కేరళ నుంచి, కర్ణాటక, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేయడం జరిగిందండి. Hi all, please subscribe and share to Mahapress. Thank you.